హైదరాబాద్లో మళ్లీ వరుణుడు ప్రతాపం చూపించాడు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని క్యుములోనింబస్ మేఘాలు కమ్మేశాయి. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వీటితో పాటు సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో మళ్లీ వరుణుడు ప్రతాపం చూపించాడు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని క్యుములోనింబస్ మేఘాలు కమ్మేశాయి. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, నిన్న పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన స్పష్టమైన అల్పీడ ప్రాంతం ఈరోజు ఉదయం 8:30 కూడా అదే ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి మధ్య ట్రోపస్ కి విస్తరించింది. ఇది రాగల 12 గంటలు ఉత్తర ఈశాన్య కదిలి బంగాళ ప్రాంతంలో క్రమేపీ బలహీనపడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రాబోయే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మోస్తారు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు 2 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు లేదు. కానీ ఆ తర్వాత 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో క్రమంగా 2 నుండి 3 డిగ్రీస్ పెరిగే అవకాశం ఉందంటూ కూడా తెలుపుతోంది. అయితే మొదటి రోజు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలిపింది. ఇంకా రెండో రోజు సిమిలర్ గా తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, ఇలా దాదాపు నెక్స్ట్ 17 నుంచి దాదాపు ఈ రోజు 10వ తారీఖు నుండి 16వ తేదీ వరకు కూడా ప్రెడిక్ట్ చేస్తుంది. అంటే నెక్స్ట్ 6 days కూడా ఇలాగే ఉంటుంది. రాగల 7 రోజుల వరకు మొత్తం స్టేట్ అంతా కూడా ఎల్లో అలర్ట్ మాత్రమే జారీ చేసింది. దీంతో పాటు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకి 30 నుంచి 40 నిమిషాలు కూడిన వర్షాలు రాష్ట్రంలో కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పింది. దాంట్లో జయశంకర్, భూపాల్పల్లి జిల్లాతో పాటు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, అలాగే నల్గొండ, సూర్యాపేట, మహబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేస్తోంది. దీంతో పాటు రెండో రోజు కూడా అంటే డే వైజ్ గా 6 days ఏదైతే చెప్పారో రెండో రోజు మాత్రము కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుములు, ఈదురుగాలులు, సిమిలర్ గాలి వేగం గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో సెకండ్ డే రోజు మాత్రము జయశంకర్, భూపాల్పల్లి, అలాగే ములుగు, భద్రాద్రి, కొత్తగూడెము, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేస్తుంది. ఇక మూడో రోజు కూడా సిమిలర్ గా అలాగే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడో రోజు పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లితో పాటు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబాద్, వరంగల్, అలాగే హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ప్రిడిక్ట్ చేస్తోంది. ఇంకా హైదరాబాద్ నగర విషయానికి వస్తుంటే ఈ రోజు సూచనకి తదుపరి 24 గంటలు పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఈదురుగాలులు సిమిలర్ గా ఇక్కడ కూడా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల
వేగంతో తేలికపాటి నుండి మోస్తారు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని కూడా చెబుతోంది. అయితే గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీ సెల్సియస్ నుండి 25 వరకు ఉంటాయని కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఊపిరితిత్తుల గాలులు నైరుతి దిశగా వెళుతూ గంటకి 4 నుండి 6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేస్తోంది. ఇంకా దీంతో పాటు నెక్స్ట్ ఓవరాల్ గా 6 days కి షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో థర్డ్ డే రోజు కూడా సిమిలర్ గా స్ట్రీట్ లో పెద్దపల్లి జయశంకర్ తో పాటు భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మైబాద్, వరంగల్, హనంకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరితో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్నారు. అయితే హైదరాబాద్ సిటీలో ఇటు మేడ్చల్ తో పాటు మల్కాజ్గిరి, ఓల్డ్ సిటీతో పాటు అలాగే పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేస్తుంది. ఇప్పటికీ మనం చూస్తున్నాము క్లియర్ గా పలు చోట్ల వర్షం కూడా ప్రారంభమైతుంది. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లో ఉన్నాము. ఈ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం ఇక్కడ చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కూడా పడుతోంది. సో ప్రస్తుతానికి అయితే స్టేట్ వైడ్ ఓవరాల్ గా హైదరాబాద్ తో పాటు స్టేట్ వైడ్ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే టెంపరేచర్స్ కూడా వేడిలో ఉష్ణోగ్రతలు కూడా సగటున 38 డిగ్రీ సెల్సియస్ ఉంటాయని మాత్రమే చెప్పారు. ఎందుకంటే ఎండాకాలం అందరూ సహజంగానే భయపడుతూ ఉంటారు. సో దాదాపు 40 డిగ్రీ సెల్సియస్ పోగానే ఎండకి ఎవరు కూడా తట్టుకోలేరు. ప్రధానంగా చర్చ ఏంటంటే చిరు వ్యాపారులు, రోడ్ పైన స్ట్రీట్ వెండర్స్, అరటి పండ్లు అమ్ముకునే వాళ్ళు, అలాగే డైలీ లేబర్స్, వీళ్ళందరూ కూడా చాలా కష్టంతో పని చేసుకొని తమ జీవితాన్ని కూడా బతుకు తెరువు కోసం జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అలాగే కొన్ని టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, వారందరూ కూడా కాస్త భయభ్రాంతులకు గురయ్యారు. ఈసారి ఎండలు ఏ మేరకు ఉంటాయని. కానీ వర్ణదేవుడు కాస్త ఈసారి ఎర్లీగానే కరుణించారు. నెక్స్ట్ 6 days మాత్రము తేలికపాటితో పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. కానీ హైదరాబాద్ లో ఒక అన్సర్టనిటీ ఉంటుంది. బేసిక్ గా టెంపరేచర్లు అనేటివి మోడరేటర్ గా ఉన్న, వర్షం పడితే ఒకేసారి బీభత్సంగా వర్షం పడుతుంది, లేకపోతే మోడరేట్ గా ఇలాగే సిమిలర్ గా చిరుజల్లులు పడుతూ ఉంటాయి. మరి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం ఉన్న ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్ లో అయితే చిరుజల్లులు అయితే పడుతున్నాయి. వైశాలి, అయితే హైదరాబాద్ లోని కొన్ని చోట్ల అంటే మాదాపూర్, కూకట్పల్లి, కొండాపూర్, లింగంపల్లి ఇటువంటి ఏరియాలో వర్షం పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అసలే ఆఫీస్ నుంచి అందరూ ఇంటికి వెళ్లే టైము, ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉన్నాయి? ట్రాఫిక్ ఎలా ఉంది హైదరాబాద్? ఆబ్వియస్లీ వైశాలి, హైదరాబాద్ అంటేనే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అనేది గడిచిన 11 ఏళ్లుగా గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తుంది. సో కొత్తగా రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే 2 వీలర్స్ ఎస్పెషల్లీ కార్లో వెళ్లే వాళ్ళు కాకుండా బైకర్స్ మాత్రము వర్షం పడితే మెట్రో పిల్లర్ కింద పార్క్ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారిగా వర్షం పడడంతో ఈ వందలాది ద్విచక్ర వాహనాలు మెట్రో పిల్లర్స్ కింద పార్క్ చేయడము, ఒక్కసారి వర్షం తగ్గగానే వారందరూ రోడ్ల మీదకి రావడం, ఈ మేరకు దాదాపు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అనేది యథావిధిగా హైదరాబాద్ లో ఉంది. సో యూజువల్ గానే హైదరాబాద్ లో ట్రాఫిక్ ఉంటుంది, కానీ వర్షం పడితే కాస్త ఎక్కువగా ఉంటుంది. సో ఈ ద్విచక్ర వాహనదారులు అందరూ కూడా మెట్రో పిల్లర్ స్టేషన్ కింద వెళ్లి కాసేపు ఉంటారు వర్షం తగ్గేమందరూ. ఇక 4 వీలర్స్ అంటే యాజ్ యూజువల్ గా భారీ వర్షం పడితే తప్ప నార్మల్ గా చిరుజల్లులు పడితే యథావిధిగా తమ స్థానాలకు చేరుకుంటారు. ఇక మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ఆ ప్రాంతాల్లో అయితే, గచ్చిబౌలి ఆ ప్రాంతాల్లో యథావిధిగా సాయంత్రం 5:30-6 నుండి కూడా ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా తమ ఇళ్లకు చేరుకుంటారు. సో యూజువల్ ట్రాఫిక్ వర్షం పడితే ఏంటంటే కాస్త రోడ్ల పైన నీళ్లు నిలిచిపోతూ ఉంటాయి, కాస్త ఇబ్బందికరంగా ఉంటది. సో ప్రస్తుతానికైతే ఆ మాదాపూర్ తో పాటు మీరు అన్నట్టు కూకట్పల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. సో ఇంకా కాస్త గంట తర్వాత ఐటీ ఎంప్లాయీలు తమ ఇళ్లకి చేరుకునే ప్రయత్నం, అంటే 5:30-6 ఆ ప్రాంతాల్లో కూడా అందరూ ఆఫీసులలో నుంచి బయటికి వెళ్లి తమ ఇళ్లకు చేరుకునే ప్రయత్నం చేస్తారు. సో భారీ వర్షం పడితే తప్ప మనము ప్రస్తుతానికైతే ట్రాఫిక్ అయితే సజావుగానే ఉంది. ఒకవేళ కొద్ది నెలల కిందట అకస్మాత్తుగా హైదరాబాద్ లో దాదాపు 9 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసిన విషయం తెలిసింది. ఆ రోజు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ రోడ్ల మీద కూడా నీళ్లు నిలిచాయి. సో అప్పుడు దాదాపు 4 గంటల పాటు, రాత్రి 1 గంట పాటు ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది నగరంలో. సో సిమిలర్ గా ప్రస్తుతానికి అయితే ఇక్కడ చిరుజల్లులే పడుతున్నాయి. స్టేట్ వైడ్ గా కూడా ఎల్లో అలర్ట్ మాత్రమే జారీ చేసింది వాతావరణ శాఖ. సో ట్రాఫిక్ అయితే ఫ్లోటింగ్ లో అయితే ప్రస్తుతం ఉంది. వైశాలి, అయితే హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల వారికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు అధికారులు? డెఫినెట్లీ ఎల్లో అలర్ట్ అయినా ఏదైనా వర్షము ప్రిడిక్షన్ ఎప్పుడైతే వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేస్తుందో ఇమీడియట్ గా జీహెచ్ఎంసీతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. ముందస్తుగా వెళ్లి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయ్యే ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళందరూ అక్కడ ప్రజల్ని హెచ్చరిస్తూ ఉంటారు. కానీ మరీ వర్షం ప్రభావం తీవ్రత ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిని అక్కడి నుండి ఖాళీ చేయిస్తారు. సో ప్రస్తుతానికైతే నార్మల్ గా, అంటే వర్షం మరీ అంత తీవ్రత అయితే లేదు. సో దీన్ని బట్టి అయితే ముందస్తుగా వాళ్ళకైతే అధికారులు అయితే జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయితే
జారీ చేశారు.